మేడూర్ గారు, రవి మేడూర్ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. రైట్, రవి మేడూర్ గారు, గతంలో మనం ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి ట్రంప్ నిర్ణయాల మీద చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పైరసీ అనేది ఇప్పుడు ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఐబొమ్మతో రవిని ఎక్కడైతే పట్టుకున్నారో అసలు గ్రేట్, పోలీసు గ్రేట్, బాగానే పికప్ చేశారు. మరి ఛాలెంజ్ విసిరి తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని అందరూ అనుకున్నాం, కోరుకున్నాం కూడా. ఈ పైరసీకి ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలని అందరం కోరుకున్నాం. కానీ ఇంకా ఇది కేవలం ఒక పెద్ద సముద్రంలో ఒక నీటి బిందువు మాత్రమే అని అంటున్నారు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఐబొమ్మ 1 అని, తర్వాత మూవీ రూల్స్ అని ఇంకా శోధిస్తుంటే వేల కొలది సైట్లు ఉన్నాయి. ఇది ప్రపంచం అంతా ఒక రకంగా విస్తరించిపోయింది అంటున్నారు. ఇప్పుడు సిఐడి కూడా ఆ రంగంలో దిగింది. మీ అంచనా ఏంటి సార్? మొత్తం దీన్ని ఎరాడికేట్ చేయగలమా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్తో? చాలా మట్టుకు ఇరాడికేట్ చేయగలం అండి. ఇప్పుడు యాంటీ పైరసీ పరంగా టెక్నాలజీలో చాలా అభివృద్ధి వచ్చింది. ప్రతి థియేటర్ కి ఒక ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్ పెట్టడం. సో ఆ థియేటర్ లో ప్లే అవుతున్న మూవీకి మన మనుషులకు సాధారణమైన మనం మామూలుగా చూస్తే కనపడదు ఇన్విజిబుల్ వాటర్ మార్క్, ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్ అది. కానీ వాళ్ళు క్యామ్ కార్డర్ తో గానీ తీస్తే, వేరే కెమెరా, బయట కెమెరాతో ఆ స్క్రీన్ ని గానీ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటే అది ఎక్కడ ప్లే చేసినా కూడా అది ఏ థియేటర్ లో అది తీయబడింది అనేది మనకు వెంటనే తెలిసిపోతుందండి. అది అంతేకాకుండా ఒక క్యామ్ కార్డర్ తోటి వాళ్ళు తీస్తూ ఉంటే దాన్ని అంత బాగా రాకుండా చేసేలాగా యాంటీ క్యామ్ కార్డింగ్ టెక్నాలజీ అని ఇన్ఫ్రారెడ్ బేసిస్ తోటి దాన్ని కూడా పెట్టి మనం ఆ వీడియోలు సరిగ్గా రాకుండా చేయగలమండి. అంతేకాకుండా పైరసీ మధ్యలో థియేటర్ లో రికార్డ్ చేయడమే కాకుండా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ టైంలోని స్ట్రీమింగ్ అయితే అంత ప్రాబ్లం లేదు, కానీ దాన్ని ఒక కాపీ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే గనక అక్కడ కూడా అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎన్క్రిప్షన్ ద్వారా, డిజిటల్ సినిమా ప్యాకేజ్ ఎన్క్రిప్షన్ అని చాలా పవర్ఫుల్ టెక్నాలజీస్ వచ్చాయి అవి. తర్వాత దాంట్లోనే వాళ్ళకు ఒక కీ ఉండాలి. అంటే ఇప్పుడు మన క్రిప్టోగ్రఫీ మీరే ఉంటారు, క్రిప్టోగ్రఫీ పద్ధతుల ప్రకారంగా క్రిప్టోగ్రఫీ లాగానే మనం దాన్ని ఎన్క్రిప్ట్ చేసి కీ తోటే వాళ్ళు దాన్ని డీక్రిప్ట్ చేసేలాగా. అంతేకాకుండా వాటర్ మార్క్ కూడా మేము కూడా ఇంతకు ముందర చేసాము. ఒక అల్ట్రాసౌండ్ సిగ్నేచర్ పెడతాం ఆ మూవీలో. అది మళ్ళీ మన మనుషులకి వినబడదు. అది మామూలుగా విన్నట్టుగానే ఉంటుంది. కానీ మనం ఒక అల్ట్రాసౌండ్ రికార్డర్ గానీ మనం తెచ్చుకుంటే దాంట్లోని ఈ అల్ట్రాసౌండ్ రికార్డింగ్ ద్వారా మనం ఏ థియేటర్ లో ఇది సౌండ్ రికార్డ్ చేయబడింది అనేది తెలిసిపోతుంది. సో ఆడియోని కూడా మనం వాటర్ మార్క్ చేయగలం, వినబడకుండా, ఎవ్వరికి వినబడకుండా. అది ఇలా చాలా ఉన్నాయండి. కనుక టెక్నాలజీ పరంగా పైరసీ అయితే చాలా మట్టుకు అరికట్టవచ్చు. అది దానికి తోడు పాలసీ, తర్వాత పోలీసింగ్, తర్వాత ఇక ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటే పైరసీ చాలా మట్టుకు అరికట్టవచ్చు. ఇక్కడ రవి మేడూర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ కరేబియన్ దీవుల్లో ఉన్నారు, పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు యూకే పారిపోయారు. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి ఉండి ఫారెన్ కంట్రీస్లో సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళ సహకారంతో పైరసీ చేస్తున్న వ్యవహారం ఇప్పుడు రవి వ్యవహారం కూడా బయటపడింది. నేను అందుకే అడుగుతున్నా, ఇంకా వాటిని మనం ఫైండ్ అవుట్ చేయగలమా? వాళ్ళని మనం అదుపులోకి తీసుకోగలమా? ఎందుకంటే వాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకోకుండా, ఏమీ చేయకుండా మనం ఇక్కడ ఇలాంటి కంట్రోల్ వ్యవస్థలు పెట్టినా కూడా ఏదో ఒక రకంగా లూప్ హోల్ దొరుకుతుంది కదా. అవునండి, కానీ నాకు తెలిసి ప్రతి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయండి. అంటే మన ప్రభుత్వ సహకారం తీసుకుంటే మనము వాళ్ళని ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకోవడంతో పాటు ఎక్స్ట్రాడిషన్ గానీ లేదా మన చట్టాలు అమలయ్యేలాగా మనం దాన్ని చేసుకోవచ్చు. కనుక మనం ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా పైరసీకి సపోర్ట్ చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా. ఎందుకంటే అది వాళ్ళకు కూడా నష్టం. పైరసీకి అది ప్రభుత్వాలకు నష్టం, క్రియేటర్స్ కి నష్టం. దాని పరిణామాలు ఎంత తీవ్రమైనవో ప్రతి ప్రభుత్వంకి తెలుసు. కనుక మనం ప్రభుత్వ సహకారం తీసుకుంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా, అంటే ప్రతి వాళ్ళు వెంటనే దొరికేస్తారని అనను కానీ వాళ్ళు ఎక్కడ కూడా తప్పించుకోలేరు. వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా సరే ఎప్పటికైనా దొరికిపోవాల్సింది. ఎప్పటికైనా సరే మన చట్టం ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడాల్సి. ఇంకెలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే మన పైరసీని ఆఫ్ చేయొచ్చు సార్? ముఖ్యంగా టెక్నాలజీ పరంగా నేను ఇప్పటికే చెప్పానండి. ఇది
స్క్రీన్ లో ప్లే అవుతున్నప్పుడు దాన్ని వేరే కెమెరా తోటి అది రికార్డ్ చేయకుండా మనం ఇప్పటికే చేయగలం. అంతేకాకుండా ఏ థియేటర్ లో అవుతోంది అనేది వీడియో ద్వారా, ఆడియో ద్వారా, రెండిటి ద్వారా మనం దాన్ని కనిపెట్టగలం. రైట్. అంతేకాకుండా సరఫరాలో దాన్ని ఎన్క్రిప్షన్ ద్వారా ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా ఎవరికైతే చెందాలో అది వాళ్ళ చేతుల్లోకే వెళ్ళేటట్టుగా చేయగలం. అంతేకాకుండా బ్లాక్ చైన్ ద్వారా కూడా కొంతమంది సొల్యూషన్ చేశారు. అంటే దానికి ట్రేసబిలిటీ అన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా సరఫరా అయ్యింది అనేది. దాన్ని బట్టి కూడా ఎక్కడ ఇది జరిగింది అనేది మనము వెంటనే తెలుసుకోగలుగుతాం. అది ఇవన్నీ చేయగలం. ఇదంతా ఒక ఎత్తు అయితే, చూసే వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్న కాంటెంట్ ఇది, ఈ కాంటెంట్ అనేది ఉచితంగా రావట్లేదు, దీనికి ఎంతమందో శ్రమ ఉంది, దీని వెనకాతలు ఎంతో మంది ఉద్యోగాలు, జీవితాలు ఉన్నాయి అనే వాళ్ళ బాధ్యత ఎరిగి, అది థియేటర్ లోని ఎక్కువ అనుకుంటే ఓటీటీలో చూడొచ్చు, ఓటీటీలోని ఎక్కువ అనుకుంటే లేదా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. అంతేగాని చూసే వాళ్ళు కూడా బాధ్యత ఉంటుందండి. ఇది కేవలం ప్రభుత్వమును తర్వాత ఇండస్ట్రీయే కాదు, ప్రేక్షకులు కూడా కొంచెం బాధ్యతతో ఉంటే దీన్ని పూర్తిగా అరికట్టచ్చు.